ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు 36వ రోజు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 38-39 వచనాలు. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడింది. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. ఆమెన్, హల్లెలూయా. ఆ కఠినాత్ములు యేసయ్యను అవమానపరచడానికి ఇతడు యూదుల రాజు అని వ్రాసి శిలువకు తగిలించారు. యేసయ్య తలపై ఆ బోర్డు కనపడేలా వారు అమర్చినారు. ఎంత ఘోరమైన వ్యక్తులు ఆ రోజుల్లో! ప్రస్తుత కాలంలో కూడా ఇటువంటి కఠినాత్ములు లేకపోలేదు. ఇంతటి కఠినమైన హృదయాలు కరగాలి అంటే యేసయ్య శిలువలో బలి అవ్వాలి అని తండ్రి ఆజ్ఞ చొప్పున లేఖనాలు నెరవేర్పుకై యేసయ్య శిలువ శిక్ష పొందినారు. శిలువ వేయబడిన దొంగలలో ఒకడు శిలువపై బాధను అనుభవిస్తూ, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించుమని అంటున్నాడు. ఆ దొంగ హృదయము ఏమాత్రము మార్పు లేదు. యేసయ్యను అవమానపరుస్తున్నాడు. శిలువ బాధ పొందుతూ యేసయ్యను నిందిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. యేసయ్య శిలువ బాధ శ్రమను పొందుతూ వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అని తండ్రికి విన్నవిస్తున్నారు. మన తరపున క్షమించమని వేడుకుంటున్నాడు. మన నిజ జీవితంలో మనకు కష్టం వచ్చినప్పుడు ఇతరులను నిందిస్తున్నామా లేక క్షమిస్తున్నామా పరీక్షించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.